ఓకే, సో పీజీ సెట్ ప్రిపరేషన్ గురించి నేను ఒక ఇంట్రడక్షన్ వాయిస్ పోస్ట్ పెట్టాను. ఆమ్ ఐ ఆడిబుల్? Yes, sir. ఓకే, స్క్రీన్ కూడా Yes, sir. కనిపిస్తుంది కదమ్మా? స్క్రీన్ షేర్ అయింది కదమ్మా? ఓకే ఓకే, సరే. నిన్న పెట్టిన వాయిస్ పోస్ట్ మీరు వినే ఉంటారు. వినకపోతే ఒకసారి మళ్ళీ రీసెండ్ చేస్తాను, గ్రూప్లో వినండి. ఇంకా ఫర్దర్గా ఎవరైనా జాయిన్ అయ్యేలా ఉంటే షేర్ చేయండి. ఆ బ్రోచర్ పెట్టాను కదా మీకు ఆల్రెడీ. సో నేను నిన్న చెప్పినట్టుగా లైవ్లో క్లాస్ పెడతానికి కారణం ఏంటంటే ఇంటరాక్షన్ ఉంటుంది, మీకు అప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై అవుతాయి. సింక్రనస్ లెర్నింగ్ అనేది ఇట్ ఆల్వేస్ ఈల్స్ బెటర్ రిజల్ట్స్. ఓకే, సో మనం ప్రిపరేషన్లో 5 పేపర్స్ మనం డీల్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఇయర్ కంటెంట్ అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నది సెమ్ 1 కంటెంట్. సెమ్ 1 కంటెంట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే దానికి ఒక లాజిక్ ఉంది. మనం రీసెంట్గా మీరు ఫైనల్ ఇయర్ అయింది కాబట్టి మీకు పేపర్ 5 అలాగే మోడర్న్ ఫిజిక్స్ పేపర్ కూడా మీకు కొద్దిగా గొప్ప టచ్లో ఉంటాయి. కానీ సెమ్ 1 కంటెంట్ అంటే ఫస్ట్ ఇయర్ కంటెంట్ కాబట్టి చాలా వరకు మర్చిపోయి ఉంటారు దీన్ని. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అలా మనం రివైజ్ చేసుకుంటూ వస్తే అది ఆబ్వియస్లీ ఇట్స్ వైస్ థింగ్ అని నా ఒపీనియన్. సో ఫస్ట్ నేను వెక్టర్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తాను. చెప్పేటప్పుడు ఏదన్నా డౌట్ ఉంటే క్రాస్ చేసి లేకపోతే హ్యాండ్ రైజ్ చేసి నన్ను అడగండి అమ్మా. ఓకే, సో కమింగ్ టు వెక్టర్ అనాలిసిస్, యాజ్ ద నేమ్ రైట్లీ సజెస్ట్, ఇట్ డీల్స్ విత్ వెక్టార్స్. అఫ్ కోర్స్ మనం స్వీట్ షాప్కి వెళ్తే ఓన్లీ స్వీట్సే కాదు కదా, హాట్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదా. అలాగే వెక్టార్ అనాలిసిస్ అంటే వెక్టార్స్ యాజ్ వెల్ యాజ్ స్కేలార్స్ గురించి మనం స్టడీ చేస్తాం. మీరు ఇక్కడ నా కర్సర్ని ఫాలో అవుతుండండి. నేను ఇక్కడ యానోటేట్ చేస్తున్నాను. ఆ యానోటేషన్ ఫాలో అయితే మీకు నేను ఏం చూపిస్తున్నాను అనేది అర్థం అవుతుంది. ఓకే, సో ఓకే చూడండి. సో ఫిజిక్స్లో మనం ఏం చేస్తాం? వీ డూ మెజర్మెంట్స్, అంతే కదా. వీ మెజర్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్, వీ మెజర్ ది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, వీ మెజర్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వీ మెజర్ ది వెలాసిటీ. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెజర్మెంట్స్. సో వెన్ వీ మెజర్ సంథింగ్, ఆ మెజర్మెంట్ ఎంత అనేది చెప్పాలంటే 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి దానికి. ఒకటి క్వాంటిటీ, వాల్యూ ఎంత. రెండోది క్వాలిటీ కూడా ఉంటుంది. క్వాలిటీ అంటే నా ఉద్దేశం డైరెక్షన్. సో అసలు ఫిజికల్ క్వాంటిటీ అని దేని అంటారో మీకు ఐడియా ఉందిగా. ద వెరీ డెఫినేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ దట్ సంథింగ్ విచ్ కెన్ బి మెజర్డ్. సో దేన్నైతే మెజర్ చేయగలమో దాన్నే మనం ఫిజికల్ క్వాంటిటీ అంటాం. మెజర్ చేసినప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఎలాగో వస్తుంది. సో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే అలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ ని స్కేలార్స్ అంటారు. సో ఇక్కడ రాశాను కదా, స్కేలార్స్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండే ఫిజికల్ క్వాంటిటీస్. సో వాటికి డైరెక్షన్ ఉండదు. కానీ మనం కొన్ని సందర్భాల్లో క్వాంటిటీస్ ని మెజర్ చేసినప్పుడు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ యూ అన్ అనాలజీ. అప్లై ఏ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్స్ అనే బాడీ అని చెప్పాను. కెన్ యూ డూ దట్? చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేయని నేను చెప్తే కెన్ యూ డూ దట్? రెస్పాండ్ అవ్వండి అమ్మా, చేయగలరా? కెన్ యూ అప్లై ఏ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్స్ అనే బాడీ? అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వండి అమ్మా. డైరెక్షన్ ఉండాలి కదా సార్. వెరీ గుడ్. వంశీ, నువ్వు ఏ కాలేజ్ అమ్మా? అది ఎలిమెంటరీ గవర్నమెంట్ కాలేజ్. వాయిస్ మెసేజ్, అదే సారీ మెసేజ్ పెట్టావు కదా నాకు. ఓకే అవును సార్, అది ఈవినింగ్ 7:30 to 8:30. ఓకే ఓకే, అదే నేను చూశాను మెసేజ్. నేను మాట్లాడతాను దాని గురించి. సో చూడండి, సో ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేసాను మీకు. అప్లై ఏ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్స్ అనే బాడీ అన్నాను, కానీ మీరు ఆ టాస్క్ చేయలేరు. ఎందుకని? మీరు ఇంకో క్వశ్చన్ వేయాలి నాకు. ఇన్ విచ్ డైరెక్షన్ ఐ హ్యావ్ టు అప్లై దట్ ఫోర్స్ అనేది అడుగుతారు కదా. సో అది కామన్ సెన్స్ అన్నమాట. మెజర్మెంట్ చేస్తున్నప్పుడు
కొన్నిటికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, కొన్నిటికి డైరెక్షన్ కూడా చెప్తే తప్ప ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయితే డైరెక్షన్ కూడా నెససరీయో వాటిని ఏమంటాం మనం వెక్టార్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కేలార్స్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. మాస్ ఉంది కిలోగ్రామ్స్, టైం సెకండ్స్, లెంగ్త్, టెంపరేచర్, ఎనర్జీ, వర్క్, ఇవన్నీ ఏంటి ఓన్లీ మనం క్వాంటిటీ చెప్తే చాలు, దాని వాల్యూ ఎంత 10 కిలోగ్రామ్స్ 20 సెకండ్స్, లేకపోతే ప్రెజర్ అయితే పాస్కల్స్, ఎలక్ట్రిక్ కరెంట్ అనుకోండి 10 ఆంపియర్స్. సో దే డోంట్ రిక్వైర్ ది మెన్షన్ ఆఫ్ డైరెక్షన్. అసలు డైరెక్షన్ అనే దానికి సెన్స్ ఉండదు వాటికి. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ అందులో ప్రెజర్ అనే దాన్ని హైలైట్ చేశాను చూడండి. ఈ స్టడీ మెటీరియల్ నేనే డ్రాఫ్ట్ చేశాను, కీ పాయింట్స్ హైలైట్ చేస్తూ జాగ్రత్తగా రాసా. ఇది మీకు పీడిఎఫ్ పెడతాను, దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో ప్రెజర్ ఎందుకు హైలైట్ చేశానంటే, ప్రెజర్ ని జనరల్ గా మనం వెక్టర్ అనుకుంటాం, ఎందుకంటే ప్రెజర్ కి డైరెక్షన్ ఉంటుంది కానీ ఇట్ ఇస్ స్కేలార్. ఎందుకు స్కేలార్ అయిందంటే దానికి ఒక వెల్ డిఫైన్ డైరెక్షన్ ఉండదు, అన్ని డైరెక్షన్స్ లో స్ప్రెడ్ అయిపోద్ది. ఒక బెలూన్ తీసుకుంటే బెలూన్ లోపల ఎయిర్ తీసుకోండి, ప్రెజర్ యాక్ట్స్ అవుట్వర్డ్స్, కానీ మనం ఒక పర్టికులర్ డైరెక్షన్ లో చెప్పలేం కాబట్టి దాట్ ఇస్ స్కేలార్. సో ప్రెజర్ ఈజ్ ఏ స్కేలార్. కమింగ్ టు వెక్టార్స్, మనం ఇప్పుడు అనుకుందాం కదా కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ వీ హ్యావ్ టు అసైన్ డైరెక్షన్ ఆల్సో. ఇక్కడ మీరు చూసారు కదా, డైరెక్షన్ అసైన్ చేయకపోతే ఆ క్వాంటిటీస్ మీనింగ్ఫుల్ గా ఉండవు. సో అలాంటి క్వాంటిటీస్ ని వెక్టార్స్ అంటారు. ఎగ్జాంపుల్ వెలాసిటీ, యాక్సిలరేషన్, టార్క్, మొమెంటం, యాంప్లిట్యూడ్, వేవ్ లెంగ్త్, ఇవన్నీ కూడా వెక్టార్స్. మీరు వెలాసిటీ అనేది వెక్టారు, స్పీడ్ అనేది స్కేలార్. ఓకే, అలాగే డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టారు, డిస్టెన్స్ అనేది స్కేలార్. సో ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి, వెక్టార్స్ అంటే ఏంటి, స్కేలార్స్ అంటే ఏంటి. ఓకే, సో ఎనీ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈస్ కాల్డ్ a scalar, while any quantity which has both magnitude and direction. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ క్వాంటిటీకైనా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, కామన్ సెన్స్ అది. ఎందుకని, మెజర్ చేస్తాం కాబట్టి యు ఆర్ బౌండ్ టు హ్యావ్ మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటే అది వెక్టార్. సో ఇది బేసిక్స్ అన్నమాట వెక్టార్ స్కేలార్స్ గురించి. సో కమింగ్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్. సో వెక్టార్స్ మల్టిప్లికేషన్, మనం రెండు వెక్టార్స్ తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ఆఫ్ 2 types, డాట్ ప్రొడక్ట్ అండ్ దెన్ క్రాస్ ప్రొడక్ట్. ఓకే, ఇవి ఆల్రెడీ మీరు ప్రాబ్లమ్స్ చేసే ఉంటారు. సో ఇక్కడ చూడండి, డాట్ ప్రొడక్ట్ అన్నప్పుడు ఏ బార్ అండ్ బి బార్ ఆర్ 2 వెక్టార్స్. డాట్ ప్రొడక్ట్ కి ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏబి కాస్ థీటా. ఏ అంటే ఏంటి, ఇక్కడ ఏ అంటే magnitude of a bar, a is equal to magnitude of a bar. అలాగే b is equal to magnitude of b bar. theta ఏంటంటే ఇట్ ఇస్ యాంగిల్ బిట్వీన్ a and b. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద 2 వెక్టార్స్ a bar and b bar, ab cos theta, అదొక స్కేలార్. సో రెండు వెక్టార్స్ ని డాట్ ప్రొడక్ట్ చేస్తే స్కేలార్ వస్తుంది కాబట్టి డాట్ ప్రొడక్ట్ కి ఇంకో పేరు ఉంది, స్కేలార్ ప్రొడక్ట్ అని అంటారు. అలాగే ఇక మీకు డాట్ ప్రొడక్ట్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే, మీకు రెండు వెక్టార్స్ ఇచ్చి ఆ రెండు వెక్టార్స్ ని మధ్య ఉన్న యాంగిల్ కనుక్కోమంటారు. ఓకేనా, సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ఎక్స్ప్రెషన్ వాడచ్చు. కింద మీరు చూడండి, థీటా ఈక్వల్స్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ ఏ మోడ్ బి. ఓకే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బార్ ఇస్ ఎ వెక్టార్ గివెన్ బై ఐ ప్లస్ జే మైనస్ కే, of course bars ఉంటాయి, whereas b bar is a vector given by 2i bar plus 3j bar minus 4k bar. a bar dot b bar చెప్పండి ఎవరైనా. డాట్ ప్రోడక్ట్ ఎలా కడతాం మనం, ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే కదా. కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయండి, 1 into 2 ప్లస్ 1 into 3 మైనస్ 1 into -4. అదే 2i అంటే ఎంత అవుతుందమ్మా ప్రోడక్ట్ ఏ డాట్ బి? 9 sir.
9. Very good. So A dot B, the dot product of these two vectors is 9. 9 అనేది ఏంటి, వెక్టారా స్కేలారా? స్కేలార్ సార్. స్కేలార్. అందుకే నేను ఏమన్నాను, డాట్ ప్రొడక్ట్ అనేది ఇట్ ప్రొడ్యూసెస్ ఎ స్కేలార్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కేలార్ ప్రొడక్ట్. ఓకే, ఇక్కడ మీకు విషయం చెప్తాను చూడండి. మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇఫ్ యూ టేక్ టూ పర్పెండిక్యులర్ వెక్టార్స్, సో A bar is perpendicular to B bar, what is the dot product? పర్పెండిక్యులర్ వెక్టార్స్ కి డాట్ ప్రొడక్ట్ అంటే అవుద్ది 0 కదా. ఎందుకని, థీటా 90 degrees కాబట్టి మీకు తెలుసు కాస్ 90 ఎంతమ్మా, కాస్ 90 degrees ఈజ్ 0. సో రెండు వెక్టార్స్ యొక్క ఆర్థోగనాలిటీ ఆర్ పర్పెండిక్యులర్ గా ఉన్నదానికి ఒక లిట్మస్ టెస్ట్ కింద పనిచేస్తుంది ఇది. ఇఫ్ యూ ఫైండ్ దట్ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ 0, దెన్ ఇట్ మీన్స్ దట్ దోస్ టూ వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, సో ఇక్కడ రాశాను కదా పాయింట్, A dot B equals 0 if A bar and B bar are perpendiculars. Dot product కొన్ని examples, work done, force multiplied by displacement, and potential, electric field and the length vector. Okay, సో ఇది డాట్ ప్రొడక్ట్ గురించి. నెక్స్ట్ కమింగ్ టు క్రాస్ ప్రొడక్ట్, రెండు వెక్టార్స్ ని మల్టిప్లై చేసేటప్పుడు సెకండ్ మెథడ్ ఏంటంటే క్రాస్ ప్రొడక్ట్. సో A bar and B bar are again two vectors. ఓకే, డాట్ ప్రొడక్ట్ ని డాట్ తో డినోట్ చేస్తాం, క్రాస్ ప్రొడక్ట్ ని క్రాస్ తో డినోట్ చేస్తాం. ఓకే, సో A bar క్రాస్ B bar ఈక్వల్స్ AB, అంటే A అంటే మళ్ళీ అగైన్ మాగ్నిట్యూడ్ ఆఫ్ A bar, మాగ్నిట్యూడ్ ఆఫ్ B bar. ఇక్కడ విషయం చెప్పండి, మీకు తెలుసో లేదో, నేను తెలుసని ముందుకు వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ A bar అనే వెక్టారు 2y ప్లస్ J మైనస్ K కదా. ఏ ఎంత అవుతుంది, ఏ అంటే మాడ్యులస్ ఆఫ్ A bar కదా. మాగ్నిట్యూడ్ ఆఫ్ A bar ఎంతో చెప్పండి ఎవరన్నా. వెక్టార్ కి మాగ్నిట్యూడ్ కడతాం వచ్చు కదా, ఎంత అవుతుందమ్మా? √6. వెరీ గుడ్. రూట్ ఆఫ్ ఎలా కడతారు, √2 square 4 ప్లస్ 1 square 1 మైనస్ 1 square అన్నా కూడా 1 అవుతుంది కాబట్టి √6 కదా. సో మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టార్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్. ఈ కోఎఫిషియెంట్స్ యొక్క స్క్వేర్స్ ని యాడ్ చేసుకుంటా పోతే మాగ్నిట్యూడ్ వస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ, సో A క్రాస్ B మీరు అబ్జర్వ్ చేస్తే AB సైన్ థీటా వచ్చింది. ఇక్కడ పక్కన ఏముందో చూడండి ఒకసారి, n క్యాప్. n క్యాప్ మీన్స్ ఇట్స్ యూనిట్ వెక్టార్. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు, క్రాస్ ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్. దీని మీద సెంట్రల్ యూనివర్సిటీ లెవెల్లో కూడా కొన్ని బిట్స్ వస్తున్నాయి. ఓకే, సో n క్యాప్ మీరు అబ్జర్వ్ చేయండి, రెండు వెక్టార్స్ ని డాట్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేది స్కేలార్, కానీ రెండు వెక్టార్స్ ని మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేది వెక్టార్ వస్తుంది. ఎందుకని ఇక్కడ చూడండి, AB సైన్ థీటా ఆఫ్ కోర్స్ అదొక నెంబర్ స్కేలార్, కానీ n క్యాప్ ఈజ్ అ వెక్టార్ కదా. సో పాయింట్ ఏంటి ఇక్కడ, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ ఎ వెక్టార్, నాట్ ఎ స్కేలార్. ఓకే, సో అందుకే ఈ క్రాస్ ప్రొడక్ట్ ఇంకో పేరు ఏంటంటే వెక్టార్ ప్రొడక్ట్ అంటాం. ఓకే, తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మరి A క్రాస్ B అనేది ఒక వెక్టార్ కదా, దానికి ఒక డైరెక్షన్ ఉంటుందిగా. ఎవ్రీ వెక్టార్ హ్యాస్ అ డైరెక్షన్, ఇన్ అడిషన్ టు మాగ్నిట్యూడ్ ఇట్ ఆల్సో హ్యాస్ అ డైరెక్షన్. మరి A bar క్రాస్ B bar అనే వెక్టార్ కి ఒక డైరెక్షన్ ఉంటుంది కదా, అది ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్ ఇది, అందుకే నేను స్టార్ పెట్టాను. A bar క్రాస్ B bar ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ A bar అండ్ B bar. అంటే A bar కి B bar కి రెండిటికి ఈ వెక్టార్ ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఇంకోలా ఎలా చెప్పొచ్చు, A క్రాస్ B వెక్టార్ అనేది A bar B bar ఉన్న ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. మీకు మనకి ప్రాబ్లమ్స్ ఏమిస్తారంటే రెండు వెక్టార్స్ ఇచ్చేసి ఆ రెండు వెక్టార్స్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న యూనిట్ వెక్టార్ కట్టమంటారు. ఎలా కడతారు, సింపుల్, ఆ రెండు వెక్టార్స్ కి క్రాస్ ప్రొడక్ట్ కట్టారనుకోండి, A క్రాస్ B వస్తుంది. సో A క్రాస్ B అనే వెక్టార్ ఎలా ఉంటుందని చెప్పాను ఇప్పుడు నేను, పర్పెండిక్యులర్ టు బోత్ A bar అండ్ B bar. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, A bar అనే వెక్టార్ ఏమో X డైరెక్షన్ లో ఉంది, B bar ఏమో Y డైరెక్షన్ లో ఉంది. A క్రాస్ B ఏ డైరెక్షన్ లో ఉంటుంది, Z డైరెక్షన్ ఉంటుంది. జెడ్ అంతే డైరెక్షన్. కదా. సో
మనల్ని యూనిట్ వెక్టార్ కట్టమంటాడు పర్పెండిక్యులర్. అప్పుడు ఏం చేయాలి? సింపుల్. ఒక వెక్టార్ కి యూనిట్ వెక్టార్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఏ బార్ అనే ఒక వెక్టార్ ఉందమ్మా, ఇది వెక్టార్, యూనిట్ వెక్టార్ కాదు. యూనిట్ వెక్టార్ అంటే ఏంటి? ఏ క్యాప్ కదా. సో ఏ క్యాప్ ఎలా వస్తుంది? సింపుల్, ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. యూనిట్ వెక్టర్ అంటే ఏం లేదు, యూనిట్ అంటే ఏంటంటే 1 కదా. మాగ్నిట్యూడ్ 1 గా ఉన్న వెక్టార్ ని యూనిట్ వెక్టార్ అంటారు. సో యూనిట్ వెక్టార్ ఎలా కట్టాలి? ఏ వెక్టార్ కైనా ఆ వెక్టార్ ని ఆ వెక్టార్ యొక్క మాగ్నిట్యూడ్ తో డివైడ్ చేస్తే వచ్చేది యూనిట్ వెక్టార్. సో మీరు ఏబీలకి పర్పెండిక్యులర్ గా ఉండే యూనిట్ వెక్టార్ కట్టమంటే ఏం కట్టాలంటే సింపుల్, ఏ క్రాస్ బి బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఐ హోప్ మీరు బుక్ తీసుకుని రాసుకుంటున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అన్ని ఇందులో పెట్టలేదు, కీ పాయింట్స్ మాత్రమే నోట్స్ లో పెట్టాను. మీరు నోట్స్ దగ్గర ఉంటే ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవచ్చు అన్న. సో ఇది ఇలా కట్టాలి. తర్వాత ఇందాక ఏమనుకున్నాం, రెండు పర్పెండిక్యులర్ వెక్టార్స్ కి డాట్ ప్రొడక్ట్ ఎంత? 0. ఇక్కడ చూడండి, మీరు రెండు ప్యారలల్ వెక్టార్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బి బార్. ప్యారలల్ గా ఉన్నప్పుడు యాంగిల్ థీటా ఎంత? 0 కదా. సో సైన్ 0 ఎంత? 0. సో ప్యారలల్ వెక్టార్స్ కి క్రాస్ ప్రొడక్ట్ 0 అవుతుంది. సో ఈ రెండు ఇంపార్టెంట్. పర్పెండిక్యులర్ వెక్టార్స్ కి క్రాస్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది, ప్యారలల్ వెక్టార్స్ కి క్రాస్ ప్రొడక్ట్ 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ బి బార్ ఏమవుతుంది? ఏ క్రాస్ బి బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీ v బార్ ఈక్వల్స్ ఒమేగా బార్ క్రాస్ r బార్. అలాగే టార్క్ టౌ ఈక్వల్స్ r క్రాస్ f, l ఈక్వల్స్ r క్రాస్ p. సో ఇలాగ మనం ఇలా ఏంటంటే వెక్టార్స్ మల్టిప్లికేషన్ అనేది 2 టైప్స్ లో జరుగుతుంది, డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్ అనేది పర్పెండిక్యులర్ వెక్టార్స్ కి 0 అవుతుంది, క్రాస్ ప్రొడక్ట్ ఏమో ప్యారలల్ వెక్టార్స్ కి 0 అవుతుంది. ఓకే, డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? స్కేలార్ వస్తుంది. స్కేలార్ వస్తుంది. క్రాస్ ప్రొడక్ట్ వెక్టార్ వస్తుంది. వెక్టార్ వస్తుంది కాబట్టి దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది కదా, అది ఏ డైరెక్షన్ లో ఉంటుంది అంటే పర్పెండిక్యులర్ టు బోత్ ద టూ వెక్టార్ ఫర్ విచ్ యూ హ్యావ్ డిటర్మైన్ ది క్రాస్ ప్రొడక్ట్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, పర్పెండిక్యులర్ గా ఉంటుంది అనేది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మనం రెండు వెక్టార్స్ ని మల్టిప్లై చేసే పద్ధతి రెండు రకాలు అనుకున్నాం, ఒకటి డాట్, రెండోది క్రాస్. ఓకే, మనం ఇప్పుడు 3 వెక్టార్స్ కి వచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్, బి బార్, సి బార్. సో 3 వెక్టార్స్ ని మనం మల్టిప్లై చేసే పద్ధతి కూడా మనకి రెండు రకాలు. ఇక్కడ ఒకదాన్ని ఎస్టిపి అంటారు, రెండో దాన్ని విటిపి అంటారు. ఎస్టిపి అంటే స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్, విటిపి అంటే వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్. ట్రిపుల్ అని ఎందుకన్నామంటే వీఆర్ మల్టిప్లైయింగ్ హియర్ 3 వెక్టార్స్. సో చూడండి, ఎస్టిపి ఎలా వస్తుందంటే సింపుల్, ఏ బార్ డాట్ బి క్రాస్ సి. సో బిని సికి క్రాస్ ప్రొడక్ట్ కట్టి దాన్ని ఏతో డాట్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేది ఎస్టిపి. ఎస్టిపి స్కేలార్ చెప్పండి? స్కేలార్ ప్రొడక్ట్ చేస్తే వచ్చే అవుట్పుట్ స్కేలారా వెక్టారా? స్కేలార్ సార్. స్కేలార్ కదా, ఎందుకని? ఏ బార్ ఒక వెక్టారు, బి క్రాస్ సి ఇంకో వెక్టార్, దాన్ని ఎక్స్ అనుకోండి. సో ఏ డాట్ ఎక్స్ కదా, డాట్ ప్రొడక్ట్ ఎప్పుడు కూడా స్కేలార్ ఇస్తుంది, అందుకే దానికి పేరేమొచ్చింది? స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అన్నాం. సో స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇవి అడుగుతున్నారమ్మా, ఇవి గుర్తుపెట్టుకోండి. ఏ డాట్ బి క్రాస్ సి వాల్యూ ఎంత ఉంటుందో ఏ క్రాస్ బి డాట్ సి వాల్యూ అంతే ఉంటుంది. అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ని క్రాస్ ప్రొడక్ట్ ని ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి, మనం అదేగా చేసింది. డాట్ ప్లేస్ లో క్రాస్ పెట్టాం, క్రాస్ ప్లేస్ లో డాట్ పెట్టాం. సో అలా ఇంటర్చేంజ్ చేసినా కూడా ఎస్టిపి వాల్యూ మారదు. ఓకేనా? సో ఎస్టిపి అంటే ఎలా రాయొచ్చు మీరు? ఏ డాట్ బి క్రాస్ సి అని రాయొచ్చు, లేకపోతే ఏ క్రాస్ బి డాట్ సి అని కూడా రాయొచ్చు, రెండు కూడా వాల్యూ సేమ్. మరి ఎస్టిపి వాల్యూ ఎలా కట్టాలంటే సింపుల్, ఏ డాట్ బి క్రాస్ సి అనే ఒక ఎస్టిపి కట్టాలి. మనం కట్టాలంటే బాక్స్ ఏబిసి కట్టాలి. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. సో
ఏం చేయాలంటే డిటర్మినెంట్ వేసుకోవాలమ్మా. డిటర్మినెంట్ అంటే ఏ బార్ వెక్టార్ కోఎఫిషియంట్లు ఐజేకే ఉంటాయి కదా గుణకాలు, అవి ఇక్కడ రాసుకోవాలి. బి బార్వి 2వ లైన్ లో రాయాలి, సి బార్వి 3వ లైన్ లో రాసి డిటర్మినెంట్ కడితే ఆ వచ్చే డిటర్మినెంటే బాక్స్ ఏబిసి, నథింగ్ బట్ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్. ఓకే, తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఎస్టిపి వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే వాల్యూమ్ ఆఫ్ పారలెలోపిపెడ్ కి అది ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఒకసారి అడిగారు ప్రీవియస్ పేపర్ లో. ఎస్టిపి వాల్యూ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ పారలెలోపిపెడ్. ఓకేనా? సో దీన్ని బట్టి ఒక ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది చూడండి. ఒకవేళ 3 వెక్టార్స్ మనకి ఇచ్చారు, వాటికి ఎస్టిపి కడితే 0 వచ్చింది. 0 ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేను ఏమని చెప్పాను, ఎస్టిపి 3 వెక్టార్స్ యొక్క ఎస్టిపి దేనికి ఈక్వల్ అవుద్ది అన్నాను, వాల్యూమ్ కి ఈక్వల్ అవుద్దని చెప్పాను. 3 వెక్టార్స్ కనుక 3 కోప్లానార్ వెక్టార్స్ తీసుకున్నాం అనుకోండి. కోప్లానార్ అంటే పేరే చెప్పేస్తుంది. కోప్లానార్ అంటే ఒకే ప్లేన్ లో ఉన్న 3 వెక్టార్స్. అంటే ఒక పేపర్ మీద 3 గీతలు గీస్తే 3 ఒకే పేపర్ మీద ఉంటాయి కదా ఒక ప్లేన్ లో. సో అలాంటి వెక్టార్స్ ని కోప్లానార్ వెక్టార్స్ అంటారు. సో కోప్లానార్ వెక్టార్స్ కి వాల్యూమ్ ఉంటుందా? ఆలోచించండి, కామన్ సెన్స్. వాల్యూమ్ ఫామ్ అవ్వాలి అంటే మనకి 3 వెక్టార్స్ ఒకే ప్లేన్ లో ఉంటే కుదరదు కదా, డిఫరెంట్ ప్లేన్స్ లో ఉండాలి. సో కోప్లానారిటీకి ఒక టెస్ట్ ఇది. నేను ఇందాక ఏమన్నా పర్పెండిక్యులర్ గా ఉంటే డాట్ ప్రొడక్ట్ 0 అన్నా, ప్యారలల్ గా ఉంటే క్రాస్ ప్రొడక్ట్ 0 అన్నా, అలాగే 3 వెక్టార్లు కనుక కోప్లానార్ వెక్టార్స్ అయితే దానికి టెస్ట్ ఏంటి, మనం ఎలా ప్రూవ్ చేస్తాం కోప్లానార్ అని? సింపుల్, వాటికి ఎస్టిపి కడితే 0 వస్తుంది, బికాస్ దే ఆర్ కోప్లానార్. ఓకే, సో అలాగే ఇంకో ప్రాపర్టీ ఉంది చూడండి, ఏ డాట్ బి క్రాస్ సి. ఇది సైక్లిక్ ఆర్డర్ లో మనం మారుస్తున్నాం అనుకోండి. ఏ డాట్ బి క్రాస్ సి ఎలా రాయొచ్చు, బి డాట్ సి క్రాస్ సి రాయొచ్చు, నెక్స్ట్ సి డాట్ ఏ క్రాస్ బి, మూడిటి వాల్యూ ఈక్వల్ గా ఉంటుంది. సో ఇది ఒక ప్రాపర్టీ. ఓకే, సో ఇది ఎస్టిపి గురించి. ఎస్టిపి అర్థమైతే విటిపి ఈజీగా అర్థమవుతుంది. విటిపి చూడండి, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్. సో 3 వెక్టార్స్ ని 2 క్రాస్ ప్రొడక్ట్స్ తో మనం మల్టిప్లై చేస్తే వచ్చేది విటిపి. దీన్ని వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అని ఎందుకన్నారు? సింపుల్, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్ లో వచ్చేది ఒక వెక్టార్, అందుకే దీన్ని విటిపి అంటారు, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్. సో అది ఎలా అంటే ఏ క్రాస్ బి క్రాస్ సి, అది ఇంకోలా రాయొచ్చు, ఏ క్రాస్ బి క్రాస్ సి. కాకపోతే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, కీ పాయింట్, కంపారిజన్ చూసుకోండి. కంపారిటివ్ గా నేర్చుకుంటే ఈజీ. ఏ డాట్ బి క్రాస్ సి వాల్యూ ఏ క్రాస్ బి డాట్ సికి ఈక్వల్ అవుద్దని చెప్పాను, కానీ ఇక్కడ అది ఈక్వల్ అవ్వదన్నమాట. ఏ డాట్ బి క్రాస్ సి వాల్యూ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి క్రాస్ సి, వాల్యూ డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, సో అదొక పాయింట్. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది కూడా ప్రీవియస్ పేపర్స్ లో చాలా సార్లు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మీకు క్రాస్ ప్రోడక్ట్ అంటే ఎలర్జీ, మీకు ఇష్టం లేదు, క్రాస్ ప్రోడక్ట్ కడతాం అసలు మీకు రాదు. ఓకేనా? డాట్ ప్రోడక్ట్ కడతాం మాత్రమే వచ్చు మీకు. కానీ నేను మీకు ఏం చెప్పాను, 3 వెక్టార్స్ ఇచ్చి విటిపి కట్టమని చెప్పాను. అప్పుడు మీ దగ్గర సొల్యూషన్ ఉంది, క్రాస్ ప్రోడక్ట్ వాడకుండా డాట్ ప్రోడక్ట్ తో విటిపి కట్టచ్చు. దానికి ఇదో ఫార్ములా చూడండి, ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ డాట్ సి టైమ్స్ బి బార్ మైనస్ ఏ డాట్ బి టైమ్స్ సి బార్. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ లో ఎక్కడ కూడా క్రాస్ రాల. సో దిస్ ఈస్ ద ఈక్వలెంట్ ఆఫ్ విటిపి ఇన్ డాట్ ప్రొడక్ట్. ఓకే, సో ఏ డాట్ సి టైమ్స్ బి మైనస్ ఏ డాట్ బి టైమ్స్ సి. ఈ ఫార్ములాస్ మీకు ఖచ్చితంగా బై హార్ట్, ఎందుకంటే మీరు ఆలోచించుకుని దీన్ని డిరైవ్ చేసే టైం అంతా మీకు ఉండదు. సో విటిపికి డాట్ ప్రొడక్ట్ లో ఫార్ములా అంటే ఇది గుర్తుండాలి. నెక్స్ట్ తర్వాత చూడండి, క్రాస్ ప్రొడక్ట్ రూల్ ఏంటంటే ఏ క్రాస్ బి క్రాస్ సి ప్లస్ బి క్రాస్ సి క్రాస్ ఏ అండ్ దెన్ ప్లస్ సి క్రాస్ ఏ క్రాస్ బి, 3 కలిపితే 0 అవుతుంది. ఓకే, అది. తర్వాత ఇది కూడా, ఇది ఒక్కసారి హెచ్సిలో ఇచ్చాడమ్మా ఈ క్వశ్చన్. ఇప్పుడు ఇందాక మనం ఏమన్నాం, 2 వెక్టార్స్ ని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏ క్రాస్ బి, అది మళ్ళీ ఒక వెక్టారు, అది ఎలా ఉంటుంది, ఏకి బికి రెండిటికి పర్పెండిక్యులర్ గా ఉంటుందని అనుకున్నాం కదా. సో అలాగే స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అంటే ప్రాబ్లం లేదు, వచ్చేది స్కేలార్ కాబట్టి దానికి డైరెక్షన్ ఉండదు. కానీ విటిపిలో వచ్చేది మళ్ళీ ఏంటి, ఒక వెక్టార్ కదా, దానికంటూ మళ్ళీ ఒక డైరెక్షన్ ఉంటుందిగా. సో ఏ క్రాస్ బి క్రాస్ సికి మళ్ళీ ఒక డైరెక్షన్ ఉంటుంది, అది ఏ డైరెక్షన్ అంటే బి బార్ సి బార్ ఉన్న ప్లేన్ లో ఉంటుంది అది. ఓకే, సో శత్రువుకి శత్రువు ఫ్రెండ్ అర్థం చేసుకోవచ్చు దీన్ని. బి క్రాస్ సి అనేది బికి సికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, మళ్ళీ వచ్చే క్రాస్ ప్రొడక్ట్ బికి సికి ప్యారల్ గా ఉంటుంది అనమాట. అంటే సో
VTP is in the plane of B bar and C bar. Okay, ఇది ఇంపార్టెంట్. అండ్ ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ప్యారలల్ టు B bar అండ్ C bar. ఓకే, సో ఇలాగ మనం మల్టిప్లికేషన్ గురించి బేసిక్స్ చూసాం. ఓకే, ఒకసారి ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? మీకు అర్థమవుతుందా చెప్పింది? ఎవరన్నా ఒక రెస్పాండ్ అవ్వండమ్మా. అర్థమవుతుంది. Yes, sir. ఓకే ఓకే, ఎప్పుడు దాకా చెప్పిన దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సార్ లాస్ట్ దో సార్ చెప్పండి సార్, ప్యారలల్ గా ఉంటున్నారు. ఓకే ఓకే, B బార్ C బార్ కి ఎలా ప్యారలల్ గా ఉంటుందనే ఇప్పుడు మన ఫ్రెండ్ అడిగినట్టుగా ఇప్పుడు మీరు ఏమవుతుందంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దిస్ ప్రిపరేషన్ చాలా కంటెంట్ చదువుతారు. అంత కంటెంట్ చదివేటప్పుడు ప్రతిదీ ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఫార్ములే. ఓకేనా, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ప్రతి దానికి లాజిక్ ఉండాలి. మనం ఒకటి గుర్తుపెట్టుకున్నామంటే లాజిక్ లేకపోతే ఏమవుతుంది, ఒక 4 రోజులు కంటెంట్ గుర్తుంటది, 5వ రోజు కంటెంట్ నుంచి మొత్తం మర్చిపోతాం. ఓకే, సో అందుకే ఇప్పుడు నేను చూడండి, A క్రాస్ B క్రాస్ C అనే వెక్టార్ బికి సికి ప్యారల్ గా ఉంటుందని జస్ట్ లైక్ దట్ నేను స్టేట్మెంట్ ఇచ్చాను. అలా అయితే గుర్తుండదు అది. ఇప్పుడు మీ లాజిక్ ఏంటో చూడండి ఒకసారి. ఇప్పుడు B బార్ క్రాస్ C బార్ ని ఒక X అనే వెక్టార్ అనుకోండి. అప్పుడు X అనే వెక్టార్ ఎలా ఉంటుంది, బికి సికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకేనా, A బార్ క్రాస్ X బార్ ఎలా ఉంటుంది, A బార్ కి X బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది కదా. సో 2 పర్పెండిక్యులర్లు అయితే 90 + 90 ఎంత, మళ్ళీ 180 కదా. 180 అంటే ప్యారలలే కదా. సో మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే B బార్ C బార్లు 2 సార్లు క్రాస్ ప్రొడక్ట్ లో వచ్చినాయి కాబట్టి 2 క్రాసులు అయితే 2 90లు కాబట్టి ప్యారలల్ అయిపోతుంది. అంటే A క్రాస్ B క్రాస్ C అనే వెక్టార్ సెకండ్ థర్డ్ వెక్టార్స్ ఉన్న ప్లేన్ లో ఉంటుంది. అంటే B బార్ C బార్ కి ప్యారలల్ గా ఉంటుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో STP VTP అలాగే డాట్ టు క్రాస్ ఇవి ఇంపార్టెంట్ అమ్మా. సో నెక్స్ట్ దానికి వెళ్తున్నాను. ఓకే, కమింగ్ టు స్కేలార్ ఫీల్డ్స్ అండ్ వెక్టార్ ఫీల్డ్స్. సో మనం స్కేలార్స్ వెక్టార్స్ ఇవి చూసాం కదా. ఫిజిక్స్ లో మనం చాలా మెజర్మెంట్స్ చేస్తుంటాం. ఆ మెజర్మెంట్స్ ఒక్కోసారి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ చెప్తే సరిపోతాయి, కొన్నేమో డైరెక్షన్ కూడా చెప్పాల్సి వస్తాయి. డైరెక్షన్ కూడా అవసరమైతే దాన్ని వెక్టార్ అంటారు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అయితే స్కేలార్ అంటారు. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను, ఓవర్లుక్ అయింది. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉన్నంత మాత్రాన ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఎ వెక్టార్. ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, ఎలక్ట్రిక్ కరెంట్. మీకు తెలుసు ఎలక్ట్రిక్ కరెంట్ విచ్ ఇస్ డినోటెడ్ బై I బార్, ఇట్ ఈస్ నాట్ ఎ వెక్టార్. I బార్ అని రాయం మనం ఎక్కడా కూడా, I అనే రాస్తాం. అంటే 5 amperes అని లేకపోతే 10 amperes అని రాస్తాం తప్ప ఎక్కడ కూడా దీనికి వెక్టార్ నొటేషన్ ఉండదు. మరి ఎలక్ట్రిక్ కరెంట్ కి డైరెక్షన్ ఉందిగా. కరెంట్ మనం కన్వెన్షనల్ గా పాజిటివ్ టు నెగిటివ్ ఇస్తాం కదా సర్క్యూట్ లో. సో డైరెక్షన్ ఉన్నట్టే కదా. మరి అయినప్పటికీ అది వెక్టార్ కాదు, స్కేలారే. అంటే ఇక్కడ ఒక డెఫినేషన్ ఉంది, మియర్ హ్యావింగ్ డైరెక్షన్ డస్ నాట్ మేక్ ఏ ఫిజికల్ క్వాంటిటీ వెక్టార్. ఒక కండిషన్ ఏంటంటే లాస్ ఆఫ్ వెక్టార్ అడిషన్ అని కొన్ని ఉంటాయి, అవి సాటిస్ఫై చేయాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ గా ఉండాలి. ఇప్పుడు మనం వెలాసిటీ వెక్టార్ అన్నాం, ఎందుకో తెలుసా? సింపుల్ ఎగ్జాంపుల్, మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు డైరెక్షన్ మారినంత వరకు మీ వెలాసిటీ ఎలా ఉంటది, కాన్స్టెంట్ గా ఫిక్స్డ్ గా ఉంటది. ఎప్పుడైతే ఒక టర్న్ వచ్చిందో, అవుటర్ రింగ్ రోడ్ లో ORR లో వెళ్తున్నారు అనుకోండి, టర్న్ వచ్చినప్పుడు అంతే స్పీడ్ తో తిరుగుతారా? తిరగరు కదా. సో డైరెక్షన్ మారినప్పుడు మ్యాగ్నిట్యూడ్ మారుతుందిగా. సో అలా ఉంటే గనక దాన్ని వెక్టార్ అంటారు. ఓకేనా, సో అది నెక్స్ట్. సో కమింగ్ టు 1 minute. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, స్కేలార్స్ అండ్ వెక్టార్ ఫీల్డ్స్. మరి ఫీల్డ్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటో తెలుసు, వెక్టార్ అంటే ఏంటో తెలుసు. స్కేలార్ ఫీల్డ్ అంటే ఏంటి, వెక్టార్ ఫీల్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక స్కేలార్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టెంపరేచర్ తీసుకోండి. టెంపరేచర్ స్కేలారా వెక్టారా?
చెప్పండి అమ్మా. టెంపరేచర్ ఎవరికన్నా జ్వరం చూసినప్పుడు ఎక్స్ డైరెక్షన్ లో వీడికి 90 డిగ్రీలు ఉంది, వై డైరెక్షన్ లో 95 డిగ్రీలు ఉందని చెప్పం కదా. ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఓకే, టెంపరేచర్ ఇస్ స్కేలార్. ఇప్పుడు ఒక రూమ్ లో, ఇప్పుడు మీరు కూర్చుని క్లాస్ వింటున్నారు కదా మీ ఇంట్లో, ఆ రూమ్ లో టెంపరేచర్ అన్ని పాయింట్స్ దగ్గర ఒకేలా ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. అంటే ఒక రూమ్ లో డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఎక్స్ వై జెడ్, ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్, ఇలా డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి కదా. ఆ రీజియన్ లో ద వాల్యూ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ నాట్ ద సేమ్ కదా. డిఫరెంట్ పాయింట్స్ దగ్గర నువ్వు ఫ్యాన్ కి దగ్గరగా ఉన్న పాయింట్స్ తీసుకుంటే కొంచెం కూల్ గా ఉంటది, టెంపరేచర్ తక్కువ. కార్నర్స్ లో తీసుకుంటే ఎక్కువ ఉండొచ్చు. సో దేర్ ఈస్ ఎ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ఎ గివెన్ రీజియన్. ఫీల్డ్ అంటే ఏం లేదు, ఒక రీజియన్ లో ఒక పర్టికులర్ వాల్యూ, ఒక ఫిజికల్ క్వాంటిటీ ఎలా మారుతుందో చెప్పేదాన్ని ఫీల్డ్ అంటాం. సో ఇప్పుడు నేను చెప్పింది దేని గురించి? టెంపరేచర్ ఫీల్డ్ అన్నమాట. టెంపరేచర్ ఫీల్డ్. సో డినోటెడ్ బై టీ ఆఫ్ ఎక్స్ వై జెడ్, అంతే కదా. సో స్కేలార్ ఫీల్డ్ అంటే అది. వెక్టార్ ఫీల్డ్ అంటే సేమ్, దానికి తేడా లేదు. మనం మెజర్ చేసే క్వాంటిటీ వెక్టార్ అనుకోండి, అది ఒక గివెన్ ఏరియాలో లేదా గివెన్ రీజియన్ లో ఎలా మారుతుందో చెప్పేది ఒక వెక్టార్ ఫీల్డ్. ఓకేనా? ఇక్కడ మరి డెల్ ఆపరేటర్ అని ఒకటి రాశాను చూడండి, డెల్ ఆపరేటర్. ఓకే, డెల్ ఆపరేటర్ స్ట్రక్చర్ ఏంటి? ఐ డో బై డో ఎక్స్, జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్. ఓకేనా? మీకు విషయం అర్థం చేసుకోండి. మనం పొద్దున్న లేచి పేపర్ చూడగానే మనం జనరల్ గా వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వన్ థింగ్, చేంజ్. అవునా కాదా? చేంజ్ గురించి మన ఫోకస్ ఎప్పుడు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బాగా డబ్బులు ఉండి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మన ఫోకస్ అంతా ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఎలా చేంజ్ అవుతుంది, అది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే పేపర్ వస్తుంది అనుకోండి ఇంట్లో, లేకపోతే వార్తల్లో చెప్పేటప్పుడు లేడీస్ జనరల్ గా ఏ ఐటమ్ మీద తింటారంటే గోల్డ్. గోల్డ్ ప్రైస్ ఏమవుతుంది? పెరిగిందా, తగ్గిందా? సో మనం ఏంటంటే వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ద చేంజ్, అంతే కదా. సో ఫిజిక్స్ కూడా అంతే, ఫిజికల్ క్వాంటిటీస్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేదే మన ఫోకస్ అంతా. ఓకే, సో ఆ చేంజ్ ని కనిపెడటానికి మనకు ఒక డిటెక్టివ్ ఉన్నాడు. ఆ డిటెక్టివ్ పేరే డెల్ ఆపరేటర్. సో డెల్ ఆపరేటర్ మీరు చూడండి, మీకు అసలు డిఫరెన్షియేషన్ మీనింగ్ తెలుసు కదా. మనం డిఫరెన్షియేషన్ అంటే అర్థం ఇట్ డిటెక్ట్స్ చేంజ్. డో బై డో ఎక్స్ అంటే డిఫరెన్షియేషనే కదా, డో బై డో వై, డో బై డో జెడ్. సో డెల్ ఆపరేటర్ ని మనం ఎలా క్రియేట్ చేసామంటే 3 డైరెక్షన్స్ లో ఉన్న చేంజెస్ ని డిటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ ఏమో ఎక్స్ డైరెక్షన్ లో, సెకండ్ పార్ట్ వై డైరెక్షన్ లో, థర్డ్ పార్ట్ జెడ్ డైరెక్షన్ లో. సో ఇట్ డిటెక్ట్స్ చేంజ్. ఓకేనా? ఇన్ ఫిజికల్ క్వాంటిటీస్. సో మనం స్కేలార్ ఫీల్డ్స్, వెక్టార్ ఫీల్డ్స్ అని రెండు ఉన్నాయి కదా. సో ఈ డెల్ ఆపరేటర్ మన డిటెక్టివ్ ని మనం ఈ ఫీల్డ్స్ మీద ఇంపోజ్ చేసి మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. హౌ ద ఫీల్డ్స్ ఆర్ చేంజింగ్. మరి మీకు డౌట్ ఏమొస్తుంది ఇక్కడ? స్కేలార్ ఫీల్డ్ అన్నప్పుడు ఒకటే రాసాం, గ్రాఫ్. వెక్టార్ ఫీల్డ్ తీసుకుంటే ఏ బార్ కదా, ఏ బార్ కి మాత్రం 2 రాసాం. డైవర్జెన్స్ అని ఒకటి రాసాం, కర్ల్ అని ఒకటి రాసాం. ఎందుకని చెప్పండి ఎవరన్నా? స్కేలార్ ఫీల్డ్ కి గ్రేడియంట్ ఒక్కటే ఉంది, వెక్టార్ ఫీల్డ్ కి డైవర్జెన్స్, కర్ల్ 2 ఉన్నాయి. ఎందుకని గెస్ చేయండి. ఇప్పుడు స్కేలార్ ఫీల్డ్ అంటే ఏంటి? స్కేలార్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో స్కేలార్ ఫీల్డ్ లో వచ్చే చేంజ్ ఓన్లీ ఎందులో ఉంటది? మ్యాగ్నిట్యూడ్ లో మాత్రమే ఉంటుంది, అంతే కదా. వేరాస్ వెక్టార్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు, వెక్టార్ ఫీల్డ్ బీయింగ్ ద వెక్టార్, 2 ఉంటాయి కదా, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్. సో చేంజ్ ఎందులో రావచ్చు? మ్యాగ్నిట్యూడ్ లో చేంజ్ రావచ్చు, డైరెక్షన్ లో చేంజ్ రావచ్చు. అందుకనే డైవర్జెన్స్ ఉంది, కర్ల్ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ స్కేలార్ ఫీల్డ్ మనం జనరల్ గా 5 తో డినోట్ చేస్తాం, వెక్టార్ ఫీల్డ్ ని ఏ బార్ తో డినోట్ చేస్తాం. ఓకే, సో మనం ఈ 3 కంపారిటివ్ గా నేర్చుకుందాం. చూడండి, నేను ఈ గ్రేడియంట్ స్కేలార్ కాన్సెప్ట్ చెప్పి ఇక్కడికి స్టాప్ చేస్తాను. ఈవినింగ్ క్లాస్ లో ఆ మిగిలిన టాపిక్ చెప్తే వెక్టర్ అనాలిసిస్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? నేను ప్రతిరోజు నేను చెప్పిన టాపిక్ మీద ఎగ్జామ్ పెడతాను, ఏదర్ గూగుల్ ఫార్మ్స్ ప్లాట్ఫామ్ లో కానీ, కహూట్ లో కానీ. సో మీకు టాపిక్ మొత్తం రివైజ్ అవుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా డెడికేటెడ్ గా వింటే మాత్రం మీకు బెనిఫిట్ అవుతుంది అమ్మా. మీరు ఏ డౌట్స్ ఉన్నా గ్రూప్ లో పెట్టండి, నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను. సో గ్రేడియంట్ అంటే ఏంటంటే, ఫై అనే స్కేలార్ ఫీల్డ్ ని ఈ డెల్ ఆపరేటర్ తో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని గ్రేడియంట్ అంటాం. సో దీనికి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఐ డో ఫై బై డో ఎక్స్, జే డో ఫై బై డో క్యూ.
చెప్పండి, గ్రేడియంట్ కడితే మనం ఒక స్కేలార్ కి వచ్చేది వెక్టారా స్కేలారా? ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, ఫార్ములా గ్రాడ్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏమని రాశాను, ఐజేకేలు ఉన్నాయా లేదు ఇందులో? ఉన్నాయి కదా. సో గ్రేడియంట్ ఆఫ్ ఎ స్కేలార్ ఈజ్ ఎ వెక్టార్. ఓకే, సో అంటే అది స్కేలార్ ని ఎలా మారుస్తుంది, వెక్టార్ లా మారుస్తుంది. సో గ్రాడ్ ఫై కడతాం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఈ ఫై అనే స్కేలార్ చేంజ్ అవుతుందిగా, దాని మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ గా ఉండదు కదా. కాన్స్టెంట్ గా ఉంటే డెరివేటివ్ ఎంత చెప్పండి, కాన్స్టెంట్ కి డెరివేటివ్ ఎంత? 0 సార్. 0. కాన్స్టెంట్ కి డెరివేటివ్ 0 ఎందుకు, అది కాన్స్టెంట్ కాబట్టి. అదే వేరియబుల్ అనుకోండి డెరివేషన్ 0 అవ్వదు. అందుకే అన్నాను నేను, డిఫరెన్షియేషన్ అనేది డిటెక్ట్స్ చేంజ్. ఓకే, సో ఒక ఫై అనే కాన్స్టెంట్ కాని స్కేలార్ ఉంది, మారే స్కేలార్ ఫీల్డ్, దానికి గ్రేడియంట్ కడితే 0 రాదు. 0 రాకుండా ఒక వెక్టార్ వస్తుంది. వెక్టార్ వచ్చినప్పుడు అది దేని గురించి చెప్తుందంటే ఆ ఫై అనే ఫంక్షన్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది లేదా ఎలా డిక్రీజ్ అవుతుందో చెప్తుంది. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంక్రీజ్ చెప్తుంది లేదా రేట్ ఆఫ్ డిక్రీజ్ చెప్తుంది. మరి దాని డైరెక్షన్ ఏం చెప్తుందంటే సింపుల్, ఏ డైరెక్షన్ లో ఆ ఫై అనేది ఎక్కువగా మారుతుంది, స్పీడ్ గా మారుతుందో చెప్తుంది ఫై. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నేను గ్రాడ్ ఫై అని రాశాను కదా ఇక్కడ, అంటే ఫై అనే స్కేలార్ యొక్క గ్రేడియంట్ రాశాను. నేను టెంపరేచర్ అనేది స్కేలార్ ఫీల్డ్ అని చెప్పాను కదా. సో గ్రాడ్ టీ కట్టామనుకోండి, మనం మీరున్న రూమ్ లో ఇప్పుడు గ్రాడ్ టీ కడితే అదేం చెప్తుంది, టెంపరేచర్ అనేది ఎంత ఫాస్ట్ గా చేంజ్ అవుతుందో చెప్తుంది, రేట్ ఆఫ్ చేంజ్ అన్నమాట. డైరెక్షన్ ఏం చెప్తుందని చెప్పాను, ఏ డైరెక్షన్ లో టెంపరేచర్ ఫాస్ట్ గా మారుతుందో ఆ డైరెక్షన్ గ్రాడ్ టీ డైరెక్షన్. సో మీరు సెన్సిబుల్ గా గెస్ చేయండి, టెంపరేచర్ ఏ డైరెక్షన్ లో అంటే గ్రాడ్ టీ కడితే అది ఏ డైరెక్షన్ లో వస్తుంది? గ్రేడియంట్ ఆఫ్ టెంపరేచర్ కడితే ఒక రూమ్ లో ఎక్స్ వై అంటే కింద మామూలుగా ప్లానర్ గా ఉంటాయి, జెడ్ అంటే పైకి వచ్చేదాన్ని జెడ్ అనుకుంటాంగా. సో ఇది క్లాస్ రూమ్ అనుకుంటే ఇది ఎక్స్ ఇది వై, జెడ్ అంటే ఇలాగా పైకి హైట్ అన్నమాట, ఇది జెడ్. సో టెంపరేచర్ జనరల్ గా ఏ డైరెక్షన్ లో ఫాస్ట్ గా మారుద్ది, జెడ్ డైరెక్షన్ లోనే కదా. ఒక ప్లేన్ లో మూవ్ అవుతున్నప్పుడు పెద్ద మారదు టెంపరేచర్, కానీ వర్టికల్ గా వెళ్తున్నప్పుడు టెంపరేచర్ ఏమవుద్ది, మారుతుంది. సో గ్రాడ్ టీ డైరెక్షన్ ఏంటి, జెడ్ డైరెక్షన్. అంటే మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే సిగ్నిఫికెన్స్. ఫిజిక్స్ అనేది అప్లైడ్ సైన్స్ అన్నమాట. వితౌట్ నోయింగ్ ది అప్లికేషన్స్ ఫిజిక్స్ ఈజ్ యూజ్లెస్. ఓకేనా, ఆ అప్లికేషన్స్ తెలుసుకుంటేనే దాని బ్యూటీ తెలుస్తుంది. ఓకేనా, సో అదొకటి. సో గ్రేడియంట్ అయింది, దీనికి సంబంధించి చెప్తాను. ఒక షార్ట్ కట్ ఉంది ఇక్కడ, మీకు ఈజీగా గ్రేడియంట్ కడటానికి ఒక షార్ట్ కట్ చెప్తాను. నెక్స్ట్ కమింగ్ టు డైవర్జెన్స్. సో డైవర్జెన్స్ అనేది ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఏ బార్ అనే డైవర్జెన్స్ కర్లు దేటికి ఉంటాయి, వెక్టార్స్ ఉంటాయి, స్కేలార్స్ ఉండవు. ఓకేనా, సో ఏ బార్ అనే వెక్టార్ ని డెల్ ఆపరేటర్ తో, అంటే మన డిటెక్టివ్ ఉన్నాడు కదా, ఆ డిటెక్టివ్ తో డాట్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేది డైవర్జెన్స్. ఓకే, అలాగే కర్ల్ కూడా కంపారిటివ్ గా చెప్పేస్తాను చూడండి. ఏ బార్ అనే వెక్టార్ ని, వెక్టార్ ఫీల్డ్ ని డెల్ ఆపరేటర్ తో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేది కర్ల్. ఓకేనా, మీకు ఇందాక అన్నట్టుగా డైవర్జెన్స్ అనేది డెల్ ఆపరేటర్ ఎప్పుడు కూడా దేన్ని డిటెక్ట్ చేస్తుంది, చేంజ్ కదా. డైవర్జెన్స్ అనేది ఈ డిటెక్ట్స్ చేంజ్ ఇన్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్, వేరాస్ కర్ల్ అంటే అర్థం తెలుసుగా, రొటేషన్ అని అర్థం కర్ల్ అంటే. సో కర్ల్ అనేది దేన్ని రొటేట్ చేస్తుంది అంటే ఏ బార్ అనే వెక్టార్ యొక్క డైరెక్షన్ లో వచ్చిన చేంజ్ ని కర్ల్ డిటెక్ట్ చేస్తుంది. ఓకేనా, సో డైవ్ ఏ బార్ కట్టామనుకోండి, ఏ బార్ అంటే ఏఎక్స్ఐ ఏవైజే ఏజెడ్కే అంటాం కదా. సో డైవ్ ఏ బార్ కడితే వాల్యూ ఎంత వస్తుంది, ఇంత వస్తుంది. ఓకేనా, నేను ఒకటి అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఆర్ బార్ అనే ఒక వెక్టార్ ఉందమ్మా, ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే, దీనికి డైవ్ ఆర్ బార్ ఎంతో చెప్పండి. డైవ్ ఆర్ బార్ ఎలా కడతారు, డైవ్ ఆర్ బార్ అంటే అర్థం ఏంటి అసలు, డెల్ డాట్ ఆర్ బార్ అనే కదా అర్థం. డెల్ అంటే ఐ డో బై డో ఎక్స్, జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్. ఓకేనా, డాట్ ఆర్ బార్ అంటే పొజిషన్ వెక్టార్ కదా, పొజిషన్ వెక్టార్ ఎంతో మీకు తెలుసు, ఎక్స్ఐ వైజే జెడ్కే. ఎలా డాట్ ప్రొడక్ట్ చేస్తాం తెలుసు కదా, ఐ జే జే కేకే, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత 1, డో బై డో వై ఆఫ్ వై 1 ప్లస్ 1 అంటే ఎంత 3 కదా. సో డైవ్ ఆర్ బార్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో డైవర్జెన్స్ కడతాను రావాలి, మీకు ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను కొన్ని.
సో డైవ్ ఏ బార్ అనేది ఏంటి, స్కేలార్. ఓకేనా, అంటే అది పెద్ద ఆలోచించక్కర్లా, డాట్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేది స్కేలార్ కదా, సో డైవర్జెన్స్ ఇదే స్కేలార్. కర్ల్ అనేది ఏంటి, వెక్టార్. ఎందుకని మనం వాడేది ఏంటి, కర్ల్ లో క్రాస్ ప్రొడక్ట్ కదా, సో క్రాస్ ప్రొడక్ట్ కడితే వచ్చేది ఏంటి, వెక్టార్. సో ఇప్పుడు చూడండి, సో డైవర్జెన్స్ ఏం చెప్పుద్ది అంటే మనం చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ని చెప్పుద్ది. దీన్ని ఏమంటాం అంటే అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటాం. డైవర్జెన్స్ కడితే వచ్చేది ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఒక వెక్టార్ కి ఏ బార్ కి డైవర్జెన్స్ కడితే 0 వచ్చిందండి. ఏ బార్ అనే వెక్టార్ కి డైవర్జెన్స్ కట్టాను నేను, డెల్ డాట్ ఏ కట్టాను, డాట్ ప్రొడక్ట్ కట్టాను, కడితే 0 వచ్చింది. అప్పుడు అలాంటి వెక్టార్ ని సాలినాయిడల్ వెక్టార్ అంటారు. సాలినాయిడల్. సో సాలినాయిడల్ వెక్టార్స్ ఆర్ దోస్ వెక్టార్స్ ఫర్ విచ్ ది డైవర్జెన్స్ ఈజ్ 0. ఓకేనా. అలాగే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అని ఉంటాయి. ఇన్కంప్రెసిబుల్ అంటే కంప్రెస్ అవ్వవు, అంటే అవి ఎక్స్పాండ్ అవ్వవు, కంప్రెస్ అవ్వవు. అలా అవనప్పుడు అప్పుడు కూడా వాటి డైవర్జెన్స్ ఎంత అవుద్ది, 0 అవుద్ది. అదే కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అయినా లేకపోతే ఎక్స్పాండబుల్ ఫ్లూయిడ్స్ అయినా సరే డైవర్జెన్స్ ఏమవుద్ది, 0 అవ్వదు. ఎందుకంటే మీకు నేను చెప్పిన దాన్ని మైండ్ లో పెట్టుకుంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నేను ఏం చెప్పాను, డైవర్జెన్స్ అనేది మ్యాగ్నిట్యూడ్ లో వచ్చే చేంజ్ అన్నాను కదా. ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు లేకపోతే కంప్రెస్ అవుతున్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ మారదు కాబట్టి డైవర్జెన్స్ కడితే 0 రాదు. అదే కంప్రెస్ అవనప్పుడు ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ కి మాత్రం డైవర్జెన్స్ 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు కర్ల్. కర్ల్ అంటే ఏంటి, ఏం చెప్పాను, డైరెక్షన్ లో వచ్చే చేంజ్ ని డిటెక్ట్ చేస్తుంది, అంటే రొటేషన్ గురించి చెప్తుంది మనం. కర్ల్ కి చాలా అప్లికేషన్స్ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ ఫామ్ అయినప్పుడు, ఇదిగోండి ఇలా సైక్లోన్ ఫామ్ అయినప్పుడు సైంటిస్టులు సైక్లోన్ ని క్లాసిఫై చేస్తారు కదా, అంటే డిప్రెషన్ అని, డీప్ డిప్రెషన్ అని, లేకపోతే సైక్లోన్ అని, తర్వాత ఇలా డిఫరెంట్ గ్రేడ్స్ ఇస్తారు కదా. అలా ఇస్తారు అనుకుంటున్నారు, ఆ గ్రేడ్స్ కర్ల్ కడతారు. అక్కడ విండ్ స్పీడ్ కి కర్ల్ కడితే ఆ కర్ల్ వాల్యూ ఎక్కువ వచ్చింది అనుకోండి బాగా, సో అది ఒక సివియర్ సైక్లోన్ అని అంటాం. సో కర్ల్ ఇండికేట్స్, ఇట్ ఫోకసెస్ ఆన్ రొటేషన్. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఇక్కడ మనం గనక ఒక వెక్టార్ కి కర్ల్ కడితే 0 వచ్చింది, అలాంటి వెక్టార్ ని ఏమంటారు, ఇర్రొటేషనల్ వెక్టార్ అంటారు. సో కర్ల్ ఏ బార్ 0 అయితే దట్ ఈస్ కాల్డ్ ఇర్రొటేషనల్ వెక్టార్. ఆఫ్ కోర్స్ 0 రాలేదనుకోండి రొటేషనల్ వెక్టార్ అంటారు. సో సాలినాయిడల్ వెక్టార్ అంటే ఏంటి, రొటేషనల్ అంటే ఏంటి, కంప్రెసిబుల్ ఇన్కంప్రెసిబుల్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి. ఓకేనా. సో ఇది అయిన తర్వాత జస్ట్ ఒక పాయింట్ చెప్పి 5 minutes లో నేను స్టార్ట్ చేస్తాను. ఓకే చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఫార్ములాస్ ఇంపార్టెంట్ అన్నమాట. జనరల్ గా ఫార్ములాస్ వేటికి అడుగుతారంటే పొజిషన్ వెక్టార్ కి అడుగుతారు, అంటే దేనికి, ఆర్ బార్ కి అడుగుతారు, ఆర్ బార్ కి. ఓకేనా. ఆర్ బార్ అనే పొజిషన్ వెక్టార్ ఎంత అని తెలుస్తుంది మీకు, xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. పొజిషన్ అంటే అదే కదా, ఎక్స్ వై జెడ్. ఓకే, సో గ్రేడియంట్, డైవర్జెన్స్, కర్ల్ కి ఉన్న ఫార్ములాస్ ఆర్ బార్ కి గుర్తుండాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు గ్రేడియంట్ అనేది చెప్పండి, స్కేలార్ ఉంటుందా వెక్టార్ ఉంటుందా? స్కేలార్ సార్. స్కేలార్. వేరే డైవర్జెన్స్, కర్ల్ అనేవి వెక్టార్స్ ఉంటాయి, అంతే కదా. సో గ్రాడ్ కి ఫార్ములా చూడండి, ఇక్కడ బాక్స్ లో రాశాను. గ్రాడ్ ఆర్ బార్ మీనింగ్ లేదు, అది రెడిక్యులస్, అంతే కదా. గ్రాడ్ ఆర్ బార్, ఇప్పుడు నీకు ఏంటంటే ఒక స్వీట్ ఇచ్చి అది ఎంత కారంగా ఉందని అడగం కదా, స్వీట్ ఇచ్చి ఎంత తీయగా ఉందని అడగాలి. అలాగే గ్రాడ్ అనేది స్కేలార్ కి మాత్రమే అప్లై అవుతుంది. గ్రాడ్ ఆర్ బార్ ఉండదు, గ్రాడ్ ఆర్ ఉంటుంది. ఓకేనా, అందుకే చూడండి ఇక్కడ గ్రాడ్ ఆర్. మరి ఆర్ ఎలా వస్తుంది ఆర్ బార్ నుంచి చెప్పండి ఎవరన్నా. ఆర్ బార్ ఉంది, అదే మీకు ఎంతో తెలుసు, xi వైజే జెడ్కే. ఆర్ ఎలా వస్తుంది, నేను ఇందాక చెప్పాను కదా, ఇది ఏ బార్ నుంచి ఏ ఎలా వస్తుంది, చెప్పండి. ఏ బార్ నుంచి ఏ ఎలా వస్తుందమ్మా, మ్యాగ్నిట్యూడ్ కడతాం కదా, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కదా. ఓకేనా. సో ఆర్ బార్ అంటే అర్థం ఇది, xi వైజే జెడ్కే వెక్టార్, పొజిషన్ వెక్టార్. ఆర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్, అది ఎంత అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే,
సో గ్రాడ్ ఆర్ ఎంత అవుతుందంటే ఆర్ క్యాప్ అవుతుందని మీరు కట్టకుండా చెప్పొచ్చు. మీకు డిటర్మైన్ చేసే క్యాలిక్యులేట్ చేసే టైం ఉండదు. నేను షార్ట్ కట్స్ చెప్తాను చూడండి. సో గ్రాడ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ క్యాప్ అని ఎలా వచ్చిందంటే, ఈ గ్రాడ్ అని చూసారా, గ్రేడియంట్. గ్రాడ్ ని మనం d/dr అనుకోవాలి. ఓకేనా? సో ఊహించుకోండి మైండ్ లో, గ్రాడ్ అని అడిగారంటే d/dr పెట్టుకోండి. సో d/dr ఆఫ్ ఆర్ ఎంతో మనకు తెలుసుగా, d/dr ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. దాన్ని యూనిట్ వెక్టర్ తో మల్టిప్లై చేయాలి. సో ఆన్సర్ ఎంత అవుద్ది, ఆర్ క్యాప్ అవుతుంది. దీని ఇంకోలా చెప్పొచ్చు, ఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టర్ కదా, యూనిట్ వెక్టర్ అంటే ఏమని చెప్పాను, ఆర్ బార్ బై ఆర్. సో గ్రాడ్ ఆర్ ఎంత అంటే ఆర్ క్యాప్. ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి గ్రాడ్ 1/r అడిగాను, ఎంతో చెప్పండి ఎవరైనా వాల్యూ, గ్రాడ్ 1/r. ఎలా కట్టాలమ్మా గ్రాడ్ 1/r? గ్రాడ్ ప్లేస్ లో d/dr వేసుకొని 1/r ప్లేస్ లో -1/r సార్. అదే కట్టి చెప్పండి ఎంత అవుద్దు. గ్రాడ్ అంటే d/dr కదా, -r క్యాప్ బై r స్క్వేర్ అవుతుంది. d/dr ఆఫ్ 1/r అంటే 1/r కి డెరివేటివ్ మీకు తెలుసు, -1/r². ఇక్కడతో అయిపోలా, ఆర్ క్యాప్ తో మల్టిప్లై చేయాలి. సో ఆన్సర్ ఎంత, -r క్యాప్ బై r². ఆప్షన్ లో ఉండదు, ఆప్షన్ లో ఆర్ బార్ లో ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి, -1/r² అని రాసి, ఆర్ క్యాప్ అంటే ఏమని రాయాలి, ఆర్ బార్ బై ఆర్ అని రాయాలి. అప్పుడు ఆన్సర్ అవుతుంది -r/r³ అవుతుంది. ఓకేనా? మీరు ఇప్పుడు ఈ టెక్నిక్ ద్వారా మీరు దేనిదైనా కనుక్కోవచ్చు అమ్మా. ఏ స్కేలార్ ఫీల్డ్ కైనా మీరు గ్రేడియంట్ ఈజీగా చెప్పొచ్చు. అంటే సింపుల్, గ్రేడియంట్ ప్లేస్ లో d/dr ఉందనుకొని ఆ డెరివేటివ్ ఫార్ములా వేసేసి ఆర్ క్యాప్ తో మల్టిప్లై చేయాలి. ఆన్సర్ కనుక క్యాప్ లో ఇవ్వకుండా ఆర్ బార్ లో ఇచ్చాడు అనుకోండి, ఆర్ క్యాప్ బదులు ఆర్ బార్ బై ఆర్ రాస్తే వస్తుంది. అందుకే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపించాను చూడండి. గ్రాడ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆర్ క్యాప్. ఎందుకని, గ్రాడ్ ఆర్ అంటే d/dr ఆఫ్ ఆర్ 1 కాబట్టి ఆర్ క్యాప్. ఆర్ క్యాప్ అంటే ఏంటి, ఆర్ బార్ బై ఆర్. అలాగే గ్రాడ్ 1/r చూడండి, ఇప్పుడు మనం చేసాం కదా, -1/r². అలాగే చూడండి ఇక్కడ గ్రాడ్ లాగ్ ఆర్ ఎలా వస్తుంది, d/dr ఆఫ్ లాగ్ ఆర్ కదా, లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత, 1/x ఇంటూ ఆర్ క్యాప్. సో ఆర్ క్యాప్ బై ఆర్ అని చెప్పొచ్చు, లేదా ఇంకోలా చెప్పొచ్చు, ఆర్ క్యాప్ ఏమని రాసుకోవచ్చు, ఆర్ బార్ బై ఆర్ అని రాయొచ్చు. కాబట్టి ఆర్ బార్ బై ఆర్ ఇంటూ ఆర్ ఎంత, r² అని రాయొచ్చు. సో ఇది గ్రేడియంట్ ఆఫ్ ఎ స్కేలార్ ఫీల్డ్ కడతానికి ఒక షార్ట్ కట్. సో గ్రాడ్ φ అనే ఒక ఫార్ములా ఉంది చూడండి. 2 స్కేలార్ ఫీల్డ్స్ తీసుకుంటే గ్రాడియంట్ ఎలా కడతామంటే సింపుల్, యూవి రూల్ ఇది. మనం 2 ఫంక్షన్స్ ఉన్నాయనుకో, డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఒక దానికి కాన్స్టెంట్ కాబట్టి రెండో దానికి చేస్తాం కదా, అలాగే ఇది. సో φ గ్రాడ్ ψ ప్లస్ ψ గ్రాడ్ ψ. ఓకే, సో ఇది గ్రేడియంట్ సంబంధించి ఫార్ములాస్ ఇవి. ఓకేనా? సో ఆఫ్టర్నూన్ సెషన్ లో డైవర్జెన్స్, కర్ల్ ఫార్ములాస్ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. సో జస్ట్ అ మినిట్.